అంటే సప్తమి విభక్తిలో చెప్పబడిందో అని అండి. అంతే కరెక్టే చెప్తున్నానా? తస్మాత్ దానికి అవయవహితస్య పూర్వస్య పూర్వముగా వ్యవహరించబడిన పదానికి కార్యం భవతి, కార్యం జరుగుతుంది. అవ్యవహితస్య అంటే గ్యాప్ లేని, గ్యాప్ లేకుండా, వ్యవధానం లేకుండా ఉన్నటువంటి, ఎక్కడైతే నేను సప్తమి చెప్తానో దానికి వ్యవధానం లేనటువంటి ఆ ముందున్న పదం అదే వర్ణము దాని మీద కార్యం జరుగుతుంది అని ఇక్కడ మనకి చెప్పారు. మనము సప్తమి విభక్తులు చాలా చదువుకున్నాం. ఇక్కడ సూచన అని ఉంటుంది, అది ఒకసారి చదవండి మేడం. అష్టాధ్యాయాం సప్తమి విభక్తేః అనేకే అర్థాः సంతి. సప్తమి విభక్తికి అనేక అర్థాలు ఉన్నాయి. యథా ఉపపద సప్తమి, నిమిత్త సప్తమి, విషయ సప్తమి ఆదయః. ఏతేషు అన్యతమః అర్థः అస్తి పరసప్తమి ఇతి. యత్ర వ్యాఖ్యానేషు సప్తమి విభక్తేః అర్థः స్పష్టరూపేణ ఉచ్యతే తత్ర సర్వత్ర స్పష్టరూపేణ న ఉచ్యతే తత్ర సర్వత్ర ప్రాయేణ పరసప్తమి ఏవ గ్రాహ్యా. అస్యాః పరసప్తమేః విషయే ఏవ ఇదం సూత్రం ప్రవర్తతే, నహి అన్యస్యాం సప్తమీనాం విషయే. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ఏమైనా చేయగలరా ఎవరన్నా? అర్థమైందా? లేదంటే భారతి గారిని ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఒక్కొక్క లైన్ చదువుకుంటూ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి భారతి. అష్టాధ్యాయాం సప్తమి విభక్తేః అనేకే అర్థాः సంతి. అష్టాధ్యాయి యందు సప్తమి విభక్తికి అనేక అర్థాలు ఉన్నాయి. యథా ఎలాగంటే ఉపపద సప్తమి, నిమిత్త సప్తమి, విషయ సప్తమి ఇలాంటివి అన్నీ ఉన్నాయి. ఇది వీటి మొదలుగా ఇంకా ఉన్నాయి అని. ఏతేషు అన్యతమః మొదలగునవి అని, మొదలగున్నవి. ఓకే, ఆదయః అంటే మొదలగునవి, ఇది బాగుంది. ఏతేషు అన్యతమః అర్థః అస్తి పరసప్తమి. వీటన్నిటిలోకి పరసప్తమి అనేది అన్యతమమైనది కాదు. అన్యతమ అంటే వీటిల్లో ఒకటి, అది అన్నిట్లోకి. వీటిల్లో ఒకటి, అది అన్యతమ అంటే ఏంటంటే, అన్యతమ అంటే వేరేది అని, వీటిల్లో ఒకటి అని అన్యతమ అంటే. ఓకే, అంటే స్పెషల్ అని కాదండి, స్పెషల్ అన్యతమః తప్ప తరపు తమప్ప ఇచ్చాడు కాబట్టి అతిశయార్థం కదా. వీటిల్లో ఒకటి అని. యత్ర వ్యాఖ్యానేషు సప్తమి విభక్తేః అర్థః స్పష్టరూపేణ నా ఉచ్యతే. సప్తమి విభక్తి యొక్క అర్థము స్పష్టంగా చెప్పబడలేదో వ్యాఖ్యానాలయందు తత్ర సర్వత్రా ప్రాయేణ పరసప్తమి ఏవ గ్రాహ్య. అట్లాంటి అన్ని చోట్ల పరసప్తమిని తీసుకోవాలి. అస్యాః పరసప్తమేః విషయే ఏవం ఇదం సూత్రం ప్రవర్తతే. అలాంటి పరసప్తమి యొక్క విషయమునందు ఈ సూత్రము ప్రవర్తిస్తుంది. నహి అన్యస్యాం సప్తమీనాం విషయే, వేరే సప్తముల యందు కాదు, విషయాల యందు కాదు. ఎవరికన్నా ఏమన్నా కొంచెం అర్థమైందా? ఇది మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏమన్నా అర్థమైందా? అసలు అర్థమైంది మేడం. సో ఇక్కడ ఏంటి, మనకి అష్టాధ్యాయిలో చాలా రకాల సప్తముల్ని వాడారు అనేసి, అందులో కొన్ని ఇలా ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఉపపదాన్ని సూచించేటప్పుడు కూడా సప్తమి వాడతాను. ఓకేనా? అలాగే నిమిత్త సప్తమి. మరి నిమిత్త సప్తమికి పరసప్తమికి ఏమిటి తేడా? మరి ఇప్పుడు ఈ సూత్రము తస్మిన్నితి నిర్దిష్టే పూర్వస్య అనేది కేవలం నిమిత్త సప్తమి, పరసప్తమి వాటికే మీరు తీసుకోండి అని చెప్తున్నారు. మరి పరసప్తమి అంటే ఏమిటి, నిమిత్త సప్తమి అంటే ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? పరసప్తమి అంటే దానికి పరంగా, అంటే దానికి పూర్వంగా ఉన్న దాని యందు కార్యం జరుగుతుంది అని. నిమిత్త సప్తమి అంటే దాని యందు, అంటే మామూలుగా మనం సప్తమి విభక్తుల అర్థం తీసుకుంటాం కదా, అదేమో అనుకుంటున్నానండి. కాదు సరే కదా. ఇప్పుడు చిన్న తేడా అంతే, రెండు కూడా నిమిత్తకాలే. అది పరంలో ఉండడం వల్ల మార్పు జరుగుతుంది కాబట్టి
అది ఒక రకమైన నిమిత్తమే కదా. మనం ఇప్పటివరకు ఏంటి సంహితాయాం సూత్రం చదువుకున్నప్పుడు కూడా ఎప్పుడైతే అది పరమవునో అప్పుడు పూర్వం వర్ణం మీద ప్రభావం పడి మారుతుంది, ఆదేశం గాని ఏకాదేశం గాని ఏదో అవుతుంది అని మనం చెప్పుకున్నాం. ఇకో ఎనర్జీ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి, అవునా. ఇక్కులకు అచ్చులు పరమైతే ఎండ్లు వచ్చును అని చెప్పుకున్నాం. మరి అక్కడ మరి దానికి పరమైతే అని ఆ సందర్భంలో ఇది తస్మిన్నితి నిర్దిష్టే పూర్వస్య అన్న సూత్రం అప్లై చేసుకుంటూ సప్తమి ఉంది కాబట్టి పరంలో ఇది ఉంటే పరంలో ఇది ఉంటే అని చెప్పుకున్నాం. సో అది నిమిత్తము అని చెప్పుకున్నాం. మరి నిమిత్త సప్తమికి పరసప్తమికి ఏంటి తేడా అంటే, నిమిత్త సప్తమి ఏంటంటే మధ్యలో వ్యవధానం ఉండొచ్చు, గ్యాప్ ఉండొచ్చు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఉపధాలో కార్యం చేస్తున్నారు కొన్ని ప్రత్యయాలు ఉండడం వల్ల, అవునా. సో మార్పు ఎక్కడ జరుగుతోంది, ఇటువంటి ప్రత్యయం ఉంటే, అశితి ప్రత్యయం ఉంటే మీరు దీర్ఘం చెయ్యండి అని అలా చెప్తోంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతోంది, అది ఉపధాలో ఉంటోంది అంటే మధ్యలో ఆల్రెడీ ఒక హల్లు ఉంది, ఆ తర్వాత దాని ముందు వర్ణన అంటే గ్యాప్ అంటే వ్యవధానం ఉంది. సో నిమిత్త సప్తమికి పరసప్తమికి అదొక్కటే తేడా. నిమిత్త సప్తమి అంటే వ్యవధానం ఉన్నా పనిచేస్తుంది, సప్తమిలో ఉంటుంది కానీ అటువంటి దాని పూర్వంలో ఉన్న వ్యవధానం ఉన్నటువంటి వర్ణానికి కూడా పనిచేస్తుంటుంది. పరసప్తమి అంటే వ్యవధానం లేకుండా, గ్యాప్ లేకుండా ఇమ్మీడియట్ గా ఉన్న పరంలో ఉన్న వర్ణానికి పనిచేస్తుంది. రెండు కూడా నిమిత్త కార్యాలే చేస్తాయి. అర్థమైందా? ఉన్న కన్ఫ్యూజన్ జస్ట్ మీరు ఒక మీ బోర్డు మీద ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్పకూడదా? అర్థమైతే అర్థమైందంటేనండి, ఇప్పుడు లాస్ట్ ఏదైతే మనం కార్యం చేసేటప్పుడు చివర ఉన్న సంయుక్తాక్షరాలు ఉంటే గనక ఉపదలో కూడా మనకి సంయుక్తాక్షరం ఉంటే అని కదా. అసలు సంయుక్తాక్షరము అసలు ఇదే లేదు, సంయుక్తాక్షరము అన్న అవసరమే లేదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి ఇకో ఎనర్జీ ఉందనుకోండి మేడం, ఇక్కుల స్థానంలో ఎన్న వస్తుంది అని అనుకుందాము. సో ఇతి అని ఉంది, ఇతి ప్లస్ ఆది అని ఉంది. సో ఆ అనేది ఏమిటి, అచ్చు. సో అచిపరే సూత్రం ఏం చెప్తోంది, అచిపరే. అప్పుడు ఏమవుతోంది, ఇతిని మనము అనుపూర్వి చేస్తే ఇలా వచ్చింది. సో ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉందా, లేదు, వ్యవధాన రహితం. రెండింటి మధ్యలో ఏమన్నా ఇంకొక వర్ణం ఉందా, లేదు. సో ఇది అవ్యవహిత. ఓకేనా. సో ఈ అవ్యవహిత. అదే మీరు ఇది ఉందనుకోండి, ఏంటి ఆర్ధధాతుక ప్రత్యయము సార్వధాతుకే ఆర్ధధాతుకే ప్రత్యయే పరే, అది కాకుండా అది ఇగంత అంగాలు కదా, పుగంత లఘుపదస్య తీసుకోండి. పుగంత లఘుపదస్య సూత్రంలో ఏమవుతోంది, ఉపదా ఉంటుంది మీకు. ఇప్పుడు చితి సంజ్ఞానే చిత్ ఉంది, దానికి తిప్పు పెట్టారు, ఓకేనా. తింగు పరే ఉంటే, అవునా. సో ఇక్కడ ఏమవుతోంది, చకి చిత్తుకి ఆనుపూర్వి చేయండి, చ ప్లస్ ఈ ప్లస్ ప్లస్ తిప్పు ప్రత్యయం వచ్చింది. ఈ సార్వధాతుక ఆర్ధధాతుక ప్రత్యయాలు పరములో ఉంటే ఏమవుతుంది, ఇగంత ఇగుపదకి గుణం ఆదేశం అవుతుంది అని చెప్తాను. సో మరి ఇక్కడ మధ్యలో ఒక వర్ణం వచ్చిందా లేదా, అడ్డు వచ్చింది, అది ఇది నిమిత్త సప్తమి అవుతుంది. తిప్పు అనేది నిమిత్త సప్తమి అయింది, ఎందుకంటే మధ్యలో ఒక వర్ణం ఉంది. వర్ణం లేనటువంటిది అయితే మనకి ఏమిటన్నారు, పరసప్తమి. ఓకే, ఇది నిమిత్త సప్తమి. ఇది నిమిత్త సప్తమి. ఇప్పుడు విషయ సప్తమి అని ఉంది. విషయ సప్తమి అంటే ఆర్ధధాతుకే లేదా లుంగ్ రంగ్ లుంగ్ స్వడుదాత ఇలాంటివి ఉంటాయి. అంటే వీటి యందు ఆర్ధధాతుకే అన్న సూత్రం ఉంటుంది, ఆర్ధధాతుకే అన్న ఒక సూత్రం ఉంటుంది. ఆర్ధధాతుకే అన్నప్పుడు ఇక్కడ ఆర్ధధాతుకల విషయములో అని చెప్తుంది.
సో ఉమ్. వాటి విషయంలో వాటి సందర్భంలో అని చెప్పాలంటే కూడా సప్తమి వాడారు చూడండి. ఆర్ధధాతుకే అనేది విషయ సప్తమి. లుంగ్ లంగ్ రుంగ్ ష్వడుదాత్తః అన్న సూత్రం కూడా ఉంటుంది. ఉమ్. లుంగ్ లంగ్ రుంగ్ ష్వడుదాత్తః. ఇక్కడ కూడా చూడండి, లుంగ్ లంగ్ రుంగ్ షు సప్తమి బహువచనం ఉంది. ఉమ్. ఇక్కడ కూడా ఏంటి విషయ సప్తమి. వీటి విషయంలో లంగ్ లకారం విషయంలో, లుంగ్ లకార విషయంలో, లృంగ్ లకార విషయంలో అని చెప్తుంది. సో అన్ని సందర్భాల్లో సప్తమి వాడారు, చాలా సందర్భాల్లో. కానీ ఒక్కొక్క సప్తమికి ఒక్కొక్క విశిష్టత ఉంది. దాన్ని ఏ విధంగా వాడాను అని ఆయన అక్కడ తస్మిన్నితి నిర్దిష్ట పూర్వస్యలో మనకి ఆయన క్లియర్ గా ఎవరు మన నీలేష్ గారు ఇచ్చారు, అది సూచన అని ఇచ్చి. ఇది విషయ సప్తమి అర్థం, అంటే ఆ టాపిక్ గురించి అని అర్థం అన్నమాట. దాని విషయంలో అని అర్థం, అది విషయ సప్తమి. పరసప్తమి అంటే వ్యవధానం లేకుండా వెంటనే పూర్వవర్ణం మీద దాన్ని ప్రభావం చూపుతుంది. అటువంటప్పుడు పరసప్తమి వాడతారు. నిమిత్త సప్తమి అంటే మధ్యలో ఎంతన్నా గ్యాప్ ఇవ్వండి, నువ్వు ఎంత దూరం ఉన్నా సరే నేను నిన్ను షూట్ చేస్తాను అన్న టైప్ లో ఉండేదే మనకి నిమిత్త సప్తమి. అది ఎంత దూరంగానా ఉండనియండి, అది నిమిత్తకం కింద పనిచేస్తుంది, దాన్ని మారుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో అన్నా సరే. అది నిమిత్త సప్తమి. ఓకే. సత్సప్తమి మీ అందరికి తెలిసిందే. అధికరణ సప్తమి, అధికరణ సప్తమి కూడా ఉంటుంది. సో ఇది అష్టాధ్యాయులో ఎస్పెషల్లీ మనకి అధికరణ సప్తమి అయితే కారక ప్రకరణంలో మనం నేర్చుకుంటాం. సత్సప్తమి అనేది ఇప్పుడు ఇక్కడ మనము కృత్ప్రత్యయాల్లో కూడా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే సత్సప్తమిలో వాడతాం కదా మనం, శత్రు శాన ప్రత్యయాలే వాడతాం మనం సత్సప్తమిలో, అవునా? సో క్లియరా సప్తమిలు ఎన్ని రకాలు ఉన్నాయో ప్రస్తుతానికి? చెప్పుకోంది ఒకటి, ఉపపద సప్తమి ఒకటి చెప్పుకోవట్లే. ఉపపద సప్తమి అంటే వాళ్ళకి గురువు గారు చెప్పారు కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఈ కృత్ప్రత్యయాలు అంటించేటప్పుడు ఏ ఏ కృత్ప్రత్యయము దేనికి అంటించాలో, ఏ సందర్భంలో అంటించాలో అని చెప్తున్నప్పుడు కొన్నిటికి ఉపపదాలు ఉంటాయి, వాటిని ఉపపదాలు ఉంటాయి. ఆ ఉపపదాలని నేను వేటితోటి సప్తమి రూపంలో చూపెడుతూ ఉంటాను వివిధ సూత్రాల్లో అని చెప్పారు. అంతే, అది ఉపపద సప్తమి. ఉపపదాన్ని సూచించే సప్తమిని ఉపపద సప్తమి అంటారు. ఆ ఉపపదము ఏ విభక్తిలో ఉన్నా ఉండొచ్చు ఆ వాక్యంలో, కానీ నేను ఆ పర్టికులర్ దాన్ని నేను సప్తమిలోనూ చూపెడతాను సూత్రంలో, కానీ మీకు వాక్యంలో అది ఏ విభక్తిలోనో దొరుకుతుంది. మీరు ఆ పదం గురించి వెతుక్కోవాలి, అది ఉపపద సంజ్ఞ ఇవ్వాలి దానికి అని చెప్పేదే అది. తత్రోపపదం అనే సూత్రం ఉంది కదా, అది తర్వాత రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి, అది ఈజీనే, పెద్ద 2 minutes లో అర్థమైపోతుంది. భారతి గారికి అయితే ఆల్రెడీ క్లియర్ గా అర్థమైపోయింది. సో ఈ టాపిక్ ఉపపదం గురించి రేపు కొంచెం ఇలాబరేట్ గా చెప్తాను, క్లియర్ అయిపోతుంది. సో ఇది ఈరోజు నేను కొంచెం టాపిక్ కవర్ చేయవలసినది అనుకున్నాను. అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కంటిన్యూ చేయండి, లేని వాళ్ళు మీరు ప్రైవేట్ గా మళ్ళీ ఇంకొక లింక్ ఎస్టాబ్లిష్ చేసుకుని అభ్యాసం కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ చెప్పినా సరే మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ పోతుంది. ఎవరికన్నా రిపిటిషన్ కావాలా క్లాస్, గురుగారు చెప్పింది ఏమన్నా రిపిటిషన్ కావాలంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదు అంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి, నేను ఎగ్జిట్ అవుతాను, నో ప్రాబ్లం. చెప్పండి ఒకసారి చెప్పండి మేడం. ఇవాళ మీ క్లాస్ వినాలని మేము ఫిక్స్ అయిపోయినాం. నేను చెప్పేదేనండి, కొత్తగా నేను చెప్పేం లేదు, ఆ ఊరికే పర్లేదు. అయితే ఇందులో ఒక్కటి ఎడిషన్ చేయండి మాకు. ఈ కృతు ప్రత్యయాలు రాసినప్పుడు పక్కన భావే అని, కర్తరి అని, కర్మణి అని రాస్తున్నారు. చెప్తాను. అది నీలేష్ గారి దాంట్లో కూడా పొద్దున్న నేను కొంచెం గోత్రు అవుతే కూడా అక్కడ కూడా వాళ్ళు ఒక స్లైడ్ ఏదో ఇచ్చి ఆయన చెప్పారు, బట్ నేను దాని ఇంకా డీటెయిల్స్ వెళ్ళలేదు కాబట్టి అది మీరు ఎక్స్ప్లెయిన్ చేసండి, హాయిగా ఉంటుంది. గురువు గారు కూడా చెప్పుకొచ్చారు, కారకాల్లో కూడా ఉంటుందని, విప్రయోగాల్లో ఉంటుందని. చెప్తాను. సో కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోతాను, ఎందుకంటే చాలా టైం పడుతుంది, చాలా ఎక్కువ స్లైడ్స్ ఉన్నాయి మరి. సరే, ప్రస్తుతానికి ఏంటంటే మనందరికి తెలిసిందే, మనకి భాష కావాలంటే వాక్యాలు కావాలి, వాక్యాలేమో పదాల యొక్క
సమూహము అర్థవంతంగా పేర్చడం. సో పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అందరూ చెప్పేది ఒకటే, ధాతువుల నుంచి పుట్టాయి పదాలు. ఓకేనా? ధాతువుల నుంచి పుట్టాయని అందరికీ తెలుసు. ఇప్పుడు ధాతువు నుంచి ఒక పదం సృష్టించాలి అంటే అందులో అంటే 2 భాగాలు అవసరం. ఒక భాగాన్ని మనం ప్రకృతి అంటాము. రెండో భాగాన్ని ప్రత్యయం అంటాం. అవునా? ప్రత్యయం అనేది వెనకాల ఎందుకు జోడించాలి అంటే పరశ్చ అన్న సూత్రంతోటి పాణిని గారు ఆల్రెడీ పరశ్చ అన్న సూత్రం ద్వారా మనకి చెప్పారు. ఇప్పుడు ప్రకృతి 2 రకాలుంది. అది మనకి ఏం చెప్పుకున్నాము? ధాతువు అనేది ఒకటుంది. ప్రాతిపదికం అనేది ఒకటుంది. ఈ విషయం కూడా చెప్పుకున్నాం. తర్వాత ప్రత్యయాలు ఎన్ని రకాలు? అంటే 7 రకాలున్నాయి. అవి ఏవేవి ఏ కాంబినేషన్‌లో ఏమిస్తాయి? ఏ పర్పస్ తోటి, ఏ ఉద్దేశంతోటి అవి అంటుకుంటాయి అనేవి మనము ఓవర్ వ్యూ ఒకటి చూసుకున్నాం. ఇప్పుడు మన ముఖ్యమైన ఫోకస్ ఏంటంటే కృత్ ప్రకరణం కాబట్టి సో కృదంత ప్రకరణం కాబట్టి మనము ఇప్పుడు దాని మీద ఫోకస్ దృష్టి సారిస్తాం. ధాతువుకే అంటుకుంటుంది కృత్తులు. అంటే 2 అంటుకుంటాయి మనకు తెలుసు. కృత్తులు అంటుకుంటాయి. సారీ తింగులు అంటుకుంటాయని తెలుసు. తింగులు కానివి ఏవైతే ధాతువులకు అంటుకుంటాయో వాటిల్ని కృత్తులంటారు అని కృత్ సంజ్ఞా సూత్రం ద్వారా కృదతింగ్ అన్న సూత్రంతోటి మనకి చెప్పబడింది. ఇంతవరకు అందరికి క్లియరే కదా! కృదతింగ్ ఏం చెప్తుంది? ధాతువులకి తింగులు కాకుండా ఏవైతే వేరేవి అంటుకుంటాయో, ఏవైతే ప్రత్యయాలు వాడాలి మనం. ప్రత్యయాలు, ఆదేశాలు, ఆగమాలు చాలా భేదం ఉంది. మనము ఈ టెర్మినాలజీ అలవాటు చేసుకోవాలి. సో ధాతువుకి తింగులు కాకుండా ఏవైతే ప్రత్యయాలు వెనకాల చేరుతాయో వాటిల్ని కృత్సంజ్ఞకాలంటారు. షార్ట్‌కట్ లో కృత్తులంటారు అని చెప్పే సూత్రమే కృదతింగ్. ఇంతవరకు అందరికీ అర్థమైంది కదా! నేను ప్రొసీడ్ అవుతున్నాను. ఎవరికైనా డౌట్ ఉందంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేదా నేను ఆగి మీకొకసారి డిక్టేట్ చేయండి అంటే చేస్తాను. కృదతింగ్ ఏం చెప్తుంది? అందరికి క్లియర్ కదా! సరే. నెక్స్ట్‌కి వెళ్ళిపోదాం. భారతి మేడం మీరు గైడ్ చేస్తుండండి ఎవరికన్నా డౌట్ వస్తే గనక తర్వాత. సరే. ఇప్పుడు అసలు ఎందుకు అలా చదవాలి? ఈ కృత్ ప్రత్యయం ప్రకరణం ఎందుకు చదవాలి? దీని అవసరం ఏమిటి? ఒకవేళ వచ్చినా సరే ఎలా చెయ్యాలి? ఎప్పుడు చెయ్యాలి? ఎన్ని ప్రశ్నలు మనకి మదిలో మెదులుతూ ఉంటాయి. ఇప్పుడు మనము మన సింపుల్ ఎగ్జాంపుల్ కృత్ ప్రత్యయాల గురించి చెప్పాలి అంటే మన ఇళ్ళ దగ్గర, రోడ్ల దగ్గర కరెంటు స్తంభాలు చూసుకుంటే చాలు. కుప్పలు కుప్పలు, తెప్పలు తెప్పలుగా వైర్లు చుట్టూంటాయి. ఏ వైర్ ఎక్కడికి పోతోందో, ఎందుకు వాడుతున్నారో ఏమీ తెలీదు మనకి. కానీ కేబుల్ ఆపరేటర్ గాని, టెలిఫోన్ ఆపరేటర్ గాని అక్కడ ఏమన్నా రిపేర్ ఉందంటే వాళ్ళు కరెక్ట్‌గా ఐడెంటిఫై చేస్తారు వాళ్ళ కేబుల్. గమనించారా ఈ విషయం ఎవరన్నా? ఎప్పుడన్నా? వెరీ కామన్ సైట్ మా ఏరియాలో అయితే. ఇది అలానే ఉంటుంది. కృదంత ప్రకరణం ఎలా ఉంటుందంటే మన ఎదురుగుండా కుప్పలు తెప్పలుగా ప్రత్యయాలుంటాయి. కుప్పలు తెప్పలుగా ధాతువులుంటాయి. దేనికి ఏది అంటిస్తే ఏమర్థం వస్తుందో అనేది మనకి ఫస్ట్‌లో పెద్ద సమస్యలాగానే ఉంటుంది. ఎప్పుడైతే అది అర్థమైపోతుందో చాలా ఈజీ అనిపిస్తుంది. లక్కీలీ మనకి 140 ప్రత్యయాలు ఉన్నప్పటికిని సగం ఛందస్సుల్లో ఉంటాయి. ఓకేనా? తర్వాత చాలా కొన్నే మనం అంతా కలిపి ఒక 15 మాక్సిమం 15 నేర్చుకుంటాం అంతే. గురువుగారు ఎన్ని చెప్తారో తెలీదు. కాబట్టి 15 మీదే మనం దృష్టి సారిస్తే సరిపోతుంది. ఆ 15 చాలు మనకు చుక్కలు చూపెడతాయి. సరే. ఇప్పుడిక్కడ మనం ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కృదంత ప్రకరణము? అంటే అసలు ప్రత్యయం అంటే ఏమిటి అని మొదలుపెట్టారు పాణిని గారు. సో ఆ ప్రత్యయం అంటే ఏమిటి అన్నది దాని యొక్క అధికారాన్ని సృష్టిస్తూ 311 దగ్గర చెప్పారు. ప్రత్యయం అన్న మాటని అన్న అధికారాన్ని పంచమోధ్యాయం యొక్క అంతిమ సూత్రం వరకు అంటే దాని సమాప్తి పర్యంతం తేన ఉక్తం. ఏంటి? ప్రత్యయ అన్న అధికారం. ఇప్పుడు ఈ ప్రత్యయ అన్న అధికారంలో మనం చూస్తే గనక మన ఫోకస్ అంతా కూడా 3వ అధ్యాయం మీద ఉంది ప్రస్తుతానికి. కృదంత ప్రకరణం అంతా కూడా మనకి కృదంత ప్రకరణము అలాగే తింగంత ప్రకరణం. తింగులు, కృత్తులు, సనాదులు
ఇవన్నీ కూడా మనకు వచ్చేవి ఈ ప్రకరణంలో. తింగులు, కృత్తులు, అలాగే సనాది ప్రత్యయాల గురించి చెప్పుకునేదంతా ఈ ప్రకరణంలో మనం. సో ఇక్కడ మనం చూస్తే గనక తృతీయ అధ్యాయంలో 3:191 నుంచి మన కృత్ ప్రత్యయాల స్టోరీ మొదలవుతుంది. అంత ముందు వరకు కూడా సనాది ప్రత్యయాలు ఉంటాయి. ఆ తర్వాత ఏమో స్వర ప్రకరణం, స్వర సంచారం అనేది ఉంటుంది. మనం చదువుకున్నాం కదా, ఉదాత్తాలు, అనుదాత్తాలు, స్వరితాలను ఉంటాయి. దాని ఆధారంగా వేదంలో మనకి ఛందస్సులు అవన్నీ కూడా రాయబడతాయి. ఇవన్నీ ఉంటాయి. అవంతా కూడా ఈ సెక్షన్ లోనే ఉంటుంది, 3వ అధ్యాయంలోనే ఉంటుంది. ఆ తర్వాత మనకి సనాది ప్రత్యయాల గురించి చెప్పబడుతుంది. ఆ తర్వాత వచ్చే స్టోరీ ఈ కృదంతాల గురించి. సో అందుకనే 3:111 దగ్గర స్టోరీ మొదలు పెట్టినప్పటికీ పాణిని గారు 3:191 వరకు అసలు ఈ కృత్ ప్రత్యయాల గురించి ఉల్లేఖనం ఉండదు. సో 3వ అధ్యాయము యొక్క మొదటి పాదం 91వ సూత్రం నుంచి 3వ అధ్యాయం యొక్క 4వ పాదము 117 వరకు యాక్చువల్లీ ఉంటుంది. ఇది నేను ఈ సంఖ్యలన్నీ కూడా నేను మన నీలేష్ గారి దాంట్లోంచి తీశాను. ఈ సంఖ్యలు మళ్ళీ మనము కన్ఫర్మ్ చేసుకోవాలి గురువు గారితో. గురుగారి డాక్యుమెంట్ లో కూడా ఈ సంఖ్యలు కొన్ని తప్పు ఉన్నాయి నేను చూసినప్పుడైతే. సరే మరి. సో ఇందులో మళ్ళీ మనకి కృత్ ప్రత్యయాల అధికారం ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే తృతీయ అధ్యాయంలో మనకి చూస్తే గనక మళ్ళీ మనకి తింగుల గురించి కూడా ఉంటుంది. పద్మ గారు ఏమన్నా డౌటా మేడం? పద్మమాలిని గారు? లేదండి వింటున్నాను, అర్థమవుతుంది. సో 3:476 వరకు కూడా కృత్ ప్రత్యయాల గురించి మాట్లాడబడింది. 3:193 నుంచి 3:476 అంటే 3వ పాదము 3వ అధ్యాయము మొదటి పాదం యొక్క 93వ సూత్రం నుంచి 3వ అధ్యాయం 4వ పాదం యొక్క 76వ సూత్రం వరకు మనము కృత్ ప్రత్యయాల గురించే చదవాలి. అంటే ఎంత పెద్ద బ్లాకో చూడండి అది. అందులో మనకి డివైడ్ చేస్తే గనక మొదటి అధ్యాయంలో మొదటి పాదంలో గనక కృత్య అనేది ఉంటాయి. నేను ఫస్ట్ డే చెప్పాను మీకు, కృత్ ప్రత్యయాలని వర్గీకరణ చేస్తే గనక మనకి కృత్య ప్రత్యయాలు, కృత్ ప్రత్యయాలు, అలాగే ఉనాది ప్రత్యయాలు అని డివైడ్ చేయబడి ఉంటాయి. ఈ సెగ్మెంట్ అంతా చదవాలి మనం. ఉనాది ప్రత్యయాలు ఒకటే ఒక సూత్రము ఈ బ్లాక్ లో ఉంటుంది. తర్వాత మిగిలిందంతా విడిగా మనము ఉనాది పాఠంగా చదువుతాం. అలాగే వేరే సూత్రాలు కూడా ఉన్నాయి. దాంతో ఇప్పుడు మనకి పని లేదు. ఈ కృత్య, అలాగే పూర్వ కృదంత, అలాగే ఉత్తర కృదంత, ఇలా 3 భాగాలుగా మనం ప్రైమరీగా ఈ 3 భాగాలు రూపంలో మనం చదువుతాం. ఏ సూత్రం నుంచి ఏ సూత్రం వరకు ఇది మీకు సూత్రాల్లోనే తెలిసిపోతుంది. అంటే ఆ స్క్రీన్ లో తెలిసిపోతుంది, తర్వాత చూసుకోండి. ఇక్కడ మనము 3 భాగాలుగా చదువుతాం దాన్ని ఇంపార్టెంట్లీ. సో కృత్య అంటే అందులో ఏమేమి వస్తాయి అంటే మనము ఆల్రెడీ చదువుకున్నది. తవ్య తనియర్, కేలిమర్, యత్ ప్రత్యయము మీరు చదివారో లేదో నాకు తెలియదు మరి, కోవిద వరకు చదివిన వాళ్ళు, ఎందుకంటే నేను ఏ ఎగ్జామ్ రాలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. కాబట్టి యత్ ప్రత్యయం, క్య ప్రత్యయం, యత్ ప్రత్యయం, ఈ 3 కూడా యానే ఇస్తాయి. కానీ ఏ సందర్భాల్లో అవి ఏ ధాతువులకు అంటుకుంటాయో అనేది మనం చదువుతాం తర్వాత. కృత్య ప్రత్యయ ప్రకరణంలో ఈ వీటి గురించి చదువుతాం అంతే. చాలా లిమిటెడ్ గా ఉంటుంది, చాలా డీటెయిల్ గా ఉంటాయి సూత్రాలు. ఏమి మనము కంగారు పడక్కర్లేదు. ఏ అర్థంలో ఏ ప్రత్యయానికి ఏ ధాతువుకి ఏది అంటుకుంటుంది అనేది చాలా ఈజీగా ఉంటాయి సూత్రాలు, కానీ సంఖ్య ఎక్కువ అంతే. ఇప్పుడు పూర్వకృదంతంలో ఏమేం చెప్పబడతాయి? పూర్వకృదంతంలో ఏమి చెప్పబడతాయి అంటే కర్తరి కారకేయ, అంటే కర్తరి రూపంలో కారకాల లాగా అవతరించిన వాటి యొక్క వాటికి అంటుకుంటాయి. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే ఉపపదాలు ఉంటాయి. ఉపపదాలు ఇది చాలా ఇంపార్టెంట్. వీటికి అంటుకునే సూత్రాలు, సూచించే ప్రత్యయాలు, వర్తమాన కాలాన్ని సూచించే ప్రత్యయాలు, ఇవన్నీ ఈ పూర్వకృదంతంలో చదువుకుంటాం.
ఉత్తర కృదంతంలో భవిష్యత్ కాలం గురించి, ఓకేనా, వాటి గురించి చదువుకునేది ఆ ఉత్తర కృదంతం. ఇదంతా స్క్రీన్ లోనే ఉంటుంది కాబట్టి నేను ప్రత్యేకంగా వాటిని ఎలాబరేట్ చెయ్యట్లేదు. చదువుకు సంబంధించినవి కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి. కాబట్టి మీరు అన్ని అందులో ఉంటాయా అనుకోకండి. అందులో ఛందసి ఉన్న వాటిని సక్సెస్ఫుల్ గా మనము అసలు నిస్సంకోచంగా ఎలిమినేట్ చేసేయచ్చు. అంటే వేదాలు చదువుకునే వాళ్ళ ఉద్దేశంలో ఉంటే మటుకు కష్టము, అది చదవాల్సిందే. మనం ఇక్కడ చూసుకున్నాం. మనం కృత్ ప్రత్యయాల యొక్క పాత్ర ఎంత విస్తారంగా ఉంటుందో, అసలు వైడ్ గా ఉంటుంది, విశాలమైన పాత్ర వీటికి. ఏమిటి అంటే ఎన్ని రకాల పదాలు సృష్టించవచ్చు. నామపదాలు, విశేషణాలు, అవ్యయాలు, తర్వాత క్రియా తోటి కూడినటువంటి నామపదాలను కూడా మనము సృష్టించవచ్చు. అలాగే కారకాలు, ఈ మనకున్న 6 కారకాల రూపంలో కూడా సృష్టించవచ్చు. ఇప్పుడు సమస్య వచ్చింది ఏంటంటే ఈ కారకాలు ఏమిటి, ఈ విభక్తులది ఏంటి, ఆ విభక్తులప్పుడే చదువుకున్నాం కదా ఈ కారకాల గురించి కారక ప్రకరణంలో. ఇక్కడ వీటి పాత్ర ఏమిటి అన్న ప్రశ్న భారతి గారికి, శ్రీదేవి గారికి వచ్చింది. అది చర్చించుకుందాం. ఇక్కడ డెప్త్ లో ఇంకొక స్క్రీన్ ఉంది, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఒకటండి డిస్క్లైమర్, ఇది నాకు అర్థమైన ఇంటర్ప్రిటేషన్, నేను తప్పులు పోవచ్చు. కాబట్టి గురువు గారిని మళ్ళీ చెప్పినప్పుడు ఏదైనా తప్పులు ఉంటే మటుకు నన్ను మన్నించండి. ఓకే, సో 100% రిజిస్టర్ చేసుకోవద్దు, కొంచెం స్కోప్ అయితే ఉంచుకోండి. సరే, సో భావార్థంలో కూడా ఇవి ఈ కృత్ప్రత్యయాలు పదాలను ఇస్తాయి. సో నెక్స్ట్ వీటిని 3 రకాల వాక్యాల్లో వాడుకోవచ్చు. ఈ కృత్ ప్రత్యయాల వల్ల వచ్చిన పదాల్ని 3 రకాల వాక్యాల్లోనూ వాడుకోవచ్చు. అలాగే 3 రకాల కాలాల్లోనూ వాడుకోవచ్చు. అలాగే మనము పరస్పర సంబంధాన్ని రెండు వాక్యాల మధ్య లేదా 2 క్రియల మధ్య సంబంధాన్ని సూచించాలి అన్నప్పుడు కూడా ఈ కృత్ ప్రత్యయాలే మనకి సహాయపడతాయి. అలాగే ఏ సందర్భంలో ఈ కృత్ ప్రత్యయాలు యాడ్ అవుతాయి అనేది కూడా ఈ అంత చర్చ సుదీర్ఘంగా గురువు గారు మనకి చెప్తారు. ప్రస్తుతానికి ఏమిటి అంటే ఈ పైన ఉన్న 3 అంటే 4 రకాలైన పదాలు, 6 రకాలైనటువంటి కారకాలు, అలాగే ఒకటైనటువంటి ఈ భావము, ఇవన్నీ ఏంటంటే ఈ కృత్ ప్రత్యయం తోటి పుట్టినటువంటి పదాలు ఏ రకాలుగా వాడచ్చు అని చెప్పే సెగ్మెంట్ అది. అంటే ఎట్లాంటి పదాలను అవి ఇస్తాయి అని చెప్పే సెగ్మెంట్ అది, ఆ బ్లాక్ అంతా. కింద బ్లాక్ అంతా ఏమిటంటే ఎక్కడెక్కడ వాటిని వాడచ్చు, ఇలా పుట్టినటువంటి పైన సెగ్మెంట్ అంతా ఏంటంటే ఎలా పుట్టించవచ్చు, ఎటువంటి పదాలను పుట్టించవచ్చు అని చెప్పే సెగ్మెంట్ పైన బ్లాక్. కింద బ్లాక్ వచ్చేసి ఎక్కడెక్కడ వాడచ్చు అని చెప్పేదంతా కింద బ్లాక్. ఇప్పుడు మనం చూస్తే గనక నామపదాలు మనందరికీ తెలుసు. నామపదాలు అంటే మనకి ఇవి సాధారణంగా మీరు నామవాచకాలు 21 రూపాలు ఉంటాయి అని మనకి తెలుసు. సుప్పులు చేరుతాయి. నామపదాలకి క్రియాపదాలకి మెయిన్ తేడా అదే. నామపదాలు అంటే 21 రూపాలు ఉన్నాయి అంటే వాటిని నామపదంలోకి వేసేయడం కేటగిరీలో. అదే మనకి 9 రూపాలే ఉన్నాయి అంటే అవి క్రియాపదాలు. సింపుల్. మొన్న ఒకరికి డౌట్ వచ్చింది, గతః అనేది క్రియాపదం కదా అని. గతః అనేది క్రియాపదం కాదు అని వాదిస్తాం మనం. ఎందుకు వాదిస్తాము? దానికి సంపూర్ణంగా అది ప్యూర్ క్రియాపదం కాదు కదా. ఎందుకు? అక్కడ 21 రూపాలు ఉన్నాయి. ఎప్పుడైతే 21 రూపాలు ఉన్నాయో అది ఎప్పటికీ క్రియాపదం కాదు, అది క్రియ తోటి కూడినటువంటి నామపదం. అంతే గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం దరిద్రః, మేషః, ప్రసేవః, ఇట్లా కొన్ని పదాలు ఇచ్చారు. ఆ పదాల పక్కన నేను సంఖ్యలు ఇచ్చాను, అంకెలు వేశాను నేను.
ఓకేనా? ఈ పదాల పక్కన నేను అంకెలు వేశాను. ఇప్పుడు చర్చ అంతా వీటి గురించి ఉంది. డౌట్ అందరికీ కూడా ఏమిటివి కారకాలంటే ఏమిటి అని. సింపుల్ ఎగ్జాంపుల్, లేఖని ఉంది. లేఖని యొక్క విగ్రహవాక్యం ఏం రాస్తారు? ఎవరైనా చెప్పగలరా? లేఖని అంటే విగ్రహవాక్యం ఏం రాస్తారు? లేదా అక్కడ కరణం లిఖ్యతే అనయా లిఖ్యతే అనయా సా లేఖని. అవునా? ఒప్పుకుంటారా? సరే, ఇప్పుడు ఇది చేసేటప్పుడు మీకు చిన్న ఎక్సర్సైజ్. ఇందులో నేను ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. మిగిలినవన్నీ మీరే కోశాన్వేషణలో చూసుకోవచ్చు, కల్పద్రుమలో చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను లేఖని లిఖ్యతే అనయా ఇది లేఖని అని చెప్పాను. సా లేఖని అని అన్నాను. అంటే దేనిచే రాయబడుతోందో, దేనితో రాయబడుతుందో అది లేఖని. దేనిపైన రాయబడుతుందో అదేమవుతుంది అప్పుడు? లేఖ అవుతుంది. అవునా? దేని యందు రాయబడుతుందో, దేనిపైన రాయబడుతుందో అది లేఖ. దేనితో రాయబడుతుందో అది లేఖని. సో లేఖని అంటే ఏమిటది? మనకి దాని యొక్క విగ్రహవాక్యం చూస్తే కనుక అది మనకి దేనిచే రాయబడుతోందో, దేనితో రాయబడుతోందో అంటే ఇక్కడ మనకి కరణకారకం వచ్చింది. కరణకారకం అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ అర్థంలో పదాన్ని సృష్టించింది ఈ కృత్ ప్రత్యయం. ఒక సాధనం అన్న అర్థంలో ఒక పదాన్ని మనకి సృష్టించడానికి హెల్ప్ చేసింది. ఇంకా నేను ఇక్కడ లెక్క ప్రకారం మీకు పెట్టాను కానీ విసర్గలు డైరెక్ట్ గా కృత్ ప్రత్యయాల నుంచి మనకి విసర్గలు ఏ రూపాలు రావు. ఇంకా స్త్రీ రూపాలును లింగాలు ఇంకా తెలియవు మనకి, ఊరికే మీకోసం పెట్టాను. ఇప్పుడు ఉదాహరణకి నయనం అనుంది. నయనం ఏం చేస్తుంది? దాని యొక్క విగ్రహవాక్యం ఏం చెప్తారు? ఎవరైనా చూస్తారా? పోనీ కోశాన్వేషణలో చూసి చెప్పండి. నయనం ఎవరైనా చెప్తారా? కోశాన్వేషణ చూస్తున్నామండి. నయన నీయతే అనేన ఇతి అని కనబడుతుంది మీకు. నీయతే అనేన ఇతి కనబడుతుందా అక్కడ అందరికి? అవునండి. క్లీ అని ఉన్నాక నీయతే. ఓకేనా? అనేన ఇతి. నీ ప్లస్ కరణే ల్యుట్. కళ్ళు దేనికి సహాయపడుతున్నాయి? కళ్ళచే మనము ముందుకు తీసుకెళ్ళబడుతున్నాం. అవునా? కాబట్టి ఇది అదొక సాధనం కింద ఉపయోగపడుతోంది మనకి. నయనం అనేది ఒక సాధనం. అందుకనే అది ఎలా వచ్చింది మనకి? కరణ అర్థంలో ల్యుట్టు ప్రత్యయం చేరిస్తే వచ్చింది. ఓకే, భారతి గారు అర్థమైందా ఈ పాయింట్? అర్థమైందండి. అంతే. పైనది లేఖని అనేది అక్కడ ప్రత్యయం ఏంటి? లేఖని అంటే ల్యుట్టు ప్రత్యయం వస్తుంది, తర్వాత స్త్రీ ప్రత్యయం యాడ్ అవుతుంది. లేఖని ఒక్క నిమిషం చూడండి. లేఖని అని ఉంది. ఓకేనా? లిఖ్యతే అనయా కనబడుతోందా? స్త్రీ అన్న పక్కనే ఉంది. లిఖ్యతే అనయా సా లేఖని. అది నీష్ ప్రత్యయం అంటే అది మరి స్త్రీ ప్రత్యయం కాబట్టి ముందు ల్యుట్టు ప్రత్యయం వల్ల మనం ప్రాతిపదిక వచ్చింది. సో అనయా దేనిచే రాయబడుతుందో అది లేఖని. ఇది చే కాబట్టి అది సాధనం. లేఖని అనేది సాధనం. మనకి ఒక సాధనం అర్థంలో మనకి ఈ
పదం సృష్టించబడింది కృత్ ప్రత్యయస్య యోజనేన. అతః ఏవ స కర్తరి కరణే ల్యుట్ అస్తి. అర్థమైందా? క్లియరా ఇప్పుడు ఎందుకు మనకి ఈ కారకాలు అని ఎందుకు అంటున్నామో ఇలా మీరు చూసుకుంటే ఇంకా వివరణ చాలా ఉంటుంది. అంటే వాణి గారు ఇప్పుడు అన్ని ప్రత్యయాలు కూడాను అన్నిట్లో ఉపయోగపడాలని ఏమీ రూల్ లేదు. అంటే లైక్ అన్ని దాన్ని ఏమంటారు, అన్ని కారకాల్లోకి లేదా క్రియాపదాల్లోకి లేదా ఇలా వేటిలో అన్ని ఉపయోగపడాలని రూల్ లేదు. ఏది యూనివర్సల్ కాదు. ఓకే, డన్. ఒకవేళ జాయిన్ అయినా ఏమైనా కొన్ని ధాతువులకి జాయిన్ అయినా ఒక్కొక్క ఇప్పుడు ఘై ప్రత్యయం తోటి స్పృశ ధాతువుకి జాయిన్ అయితే అది వేరే అర్థాన్ని ఇస్తుంది, వేరే ఉద్దేశంతో అది యాడ్ అవుతుంది. ఓకేనా? రోగ అన్నది పదం రావాలి అంటే ఆ ధాతువుకి మనకి అది రోగ అనేది భావ్య ప్రయోగంలో వస్తుంది. చాలా డిఫరెంట్ గా ఉంటాయి కాంబినేషన్స్. సో మనము ఒకదానికి ఫిక్స్ అవ్వడానికి లేదు ఇది. అందుకనే మనకు అన్ని సూత్రాలు రాశారు. మనకు చూస్తే కనుక ఉన్నవి 8 ప్రత్యయాలు మనం చదువుతున్నాము కృత్య ప్రకరణంలో, కానీ ఉన్నవి 66 సూత్రాలు ఉన్నాయి. 66 సూత్రాలు ఉన్నాయి అంటే దాన్ని బట్టి ఏమిటి డిఫరెంట్ గా ప్రవర్తిస్తాం. 8 సూత్రాలకి సింపుల్ గా 8 ప్రత్యయాలకి 8 సూత్రాలు రాసేసి తేల్చేయలేదు, అక్కడ జరగలేదు. అక్కడ చూడండి, గో ఘ్నః ఘ్నంతి ఘ్నా అంటే మనకి తెలుసు అనహింసాయాం గత్యోహో అన్న అన్న ధాతువుతో వచ్చింది. ఇక్కడ ఏంటి గో ఘ్నః అంటే ఏమిటి, ఘ్నా అంటే ఏమిటి, శత్రు ఘ్నః అంటే ఏమిటి, మనకి శత్రువుని చంపినవాడు. అవునా? ఇప్పుడు గో ఘ్నః అని వచ్చింది అంటే ఏమిటి ఇక్కడ? ఇక్కడ మరి అలా గోవుని చంపేవాడు. ఓకేనా? సో గోవుని చంపేవాడు అని అంటే మీరు చూడండి, అక్కడ సంప్రదాయ అర్థంలో వస్తుంది, 2 రకాల అర్థాల్లో వస్తుంది. ఆ ఎక్సర్సైజ్ మీకు చెప్తాను, అది మీరే చెయ్యండి. నేను చాలా క్లియర్ గా ఉంటుంది. మీరు కోశాన్వేషణలోకి వెళ్ళండి. కోశాన్వేషణలోకి వెళ్ళి మీరు అక్కడ ఆ వ్యుత్పత్తి చూసుకోండి, క్లియర్ గా ఉంటుంది. లోపల కొంచెం కంటెంట్ కూడా ఉంటుంది. ఫస్ట్ లోనే ఉంటుంది మోస్ట్లీ, అన్నిటికీ కూడా మోస్ట్లీ ఫస్ట్ లోనే ఉంటుంది. కాబట్టి అలా చూసుకుంటే మీకు క్లియర్ గా అర్థం. అందుకని ఫస్ట్ నేను సింపుల్ ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేశాను. నయనం ఏదైతే వెళ్ళడానికి సహాయపడుతుందో, ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుందో అది. మేడం ఇంతకీ అక్కడ నెంబర్లు ఏంటన్నారు? అన్ని విషయాల్లో ఉపయోగపడుతుందనా? అన్ని మనం చెప్పాను కదా, కారకాలు 6 ఉన్నాయి కదా మా భారతి గారు. కారకాలు ఏమేమి ఉన్నాయి? కర్తృకారకం ఉంది, కర్మకారకం ఉంది, కరణకారకం ఉంది, అవునా? సంప్రదానం ఉంది. సంప్రదానం అంటే 4 అంకెతో సూచించాను అక్కడ స్క్రీన్ మీద. అపాదాన అంటే 5తో సూచించాను. ఉపాధ్యాయ అనేది కూడా మీకు పంచమి అర్థంలో ఆయన నుండి మనం తీసుకుంటున్నాం. అది కారకం నెంబర్లా? ఓకే, కారకం నంబర్లు. కోశః దేనిలో అయితే మనం పెడతామో దాన్ని కోశః అంటే. వేషః ఎందులో అయితే దూరుతామో, విష ప్రవేశనే నుంచి వచ్చింది వేషః అనేది. దేనిలో అయితే మనం దూరుతామో వేషం ఇప్పుడు దాన్ని బట్టి మేము విగ్రహ వాక్యాలు రాయాలి. ఎస్, అది ఓకేనా? ఎందుకంటే విగ్రహ వాక్యాలు యాక్చువల్లీ మనం రివర్స్ లో వెళ్తున్నాం. మనం ఆల్రెడీ పదాలు చదివాం కాబట్టి, వాక్యాలు చదివాం కాబట్టి, మనం విగ్రహ వాక్యాల నుంచి మనము కృదంతాలు చేస్తున్నాం. ఒరిజినల్ గా పాణిని గారు రాసింది ఏంటి? కృదంతాలు చేసి వాక్యాలు నిర్మించారు. మనమేమో రివర్స్ లో వెళ్తున్నాం, అంతే తేడా. సో విగ్రహ వాక్యాల్లో మీకు ఇది దొరుకుతుంది సమాధానం. సో అది ఏ అర్థంలో చేశారు, ఏ కారక అర్థంలో చేయబడింది అనేది అక్కడ అర్థమవుతుంది. క్లియరా? సో అందుకని పీఠ అంటే ఏమిటి? దేని మీద అయితే మనం కూర్చుంటాము, అవునా? అది ఆధారం అవుతుంది మనకి. అందుకని అది అధికరణ అర్థంలో మనకి అధికరణ కారకం దానికి అంటుకుంది. అధికరణ కారకం దానికి అంటుకుంది. ఆహారః దేని నుంచి అయితే మనం రసం తీసుకొని, అంటే రసం హరించి మనం తీసుకుంటామో, దేని నుండి అయితే మనము రసం హరించి మనం స్వీకరిస్తామో
దాన్ని ఆహారం ఆ ఉపసర్గ అది చూసుకోండి మీరు. అదంతా మీరు అందులో ఎక్సర్సైజ్ లో చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇందులోకి డెప్త్ లోకి వెళ్ళాము అంటే చాలా సబ్జెక్ట్ ఉంది. ఇక్కడే స్టక్ అయిపోతాం. నాకు టైం కన్స్టెంట్ కూడా ఉంది. ఎందుకంటే 6 తర్వాత మళ్ళీ అందరికి క్లాసులు ఉంటాయి కదా, అందుకని నాకు చెప్పడానికి ఏం లేదు కానీ క్లాసెస్ ఉంటాయి కదా అని అంతే. సో మనకు తెలుసు విశేషణాలు కూడా సేమ్ స్టోరీ ఇలానే ఏంటి నిర్మించబడ్డాయి. కారకాల సహాయం తీసుకోబడుతుంది. సాధారణంగా విశేషణాల నిర్మాణంలో కూడా కారకాల సహాయం తీసుకోబడుతుంది. అవ్యయాలంటే మీ అందరికీ తెలిసిందే. ప్రణమ్య, గత్వ, రుహ్య ఇలాంటివన్నీ మీకు అవ్యయాలు ఎలా వస్తాయో అనేది మీకు తెలుసు. మామూలుగా అయితే తద్ధితాలతో వస్తాయి. ఓకేనా? మామూలుగా అయితే తద్ధితాలతో వస్తాయి. అంటే తదా, కదా, తత్ర, అత్ర ఇవన్నీ తద్ధితాలతో వస్తాయి. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ వచ్చే అవ్యయాలు ఏంటి, మనకి కృత్తులతోటి వస్తాయి అన్నమాట. అవి చాలా కొన్నే ఉంటాయి మీకు. తర్వాత క్రియాపదాలతోటి కూడినటువంటి నామవాచకాలు అవి మీ అందరికీ తెలుసు. గతః విన్నారు, రూఢవాన్. ఓకే, పశ్యన్ నోట్ చేసుకోండి సూత్రం. పశ్యన్ అంటే శత్రు ప్రత్యయం. శత్రు ప్రత్యయం మీకు 3:3:14 లో వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవాలి అనుకుంటే శత్రు శానచ్ గురించి 3:3:14 లో మీకు కనబడుతుంది. ఈ శత్రు శానచ్లో మనం ఏం చెప్పుకున్నాం, మనము భవిష్యత్ కాలం అర్థంలో కూడా చెప్పుకోవచ్చు. సో ఇది అంత విస్తారంగా ఉంటుంది సబ్జెక్ట్. ఇది ఇది కారకాల యొక్క పాత్ర. అది కూడా స్క్రీన్ లో ఇచ్చాను. ఏ సూత్రంలో ఎలా చెప్పబడింది అన్నది కూడా సూత్ర సంఖ్యలు రాశాను. నేను ఈ పిపిటి తర్వాత పంపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసుకొని ఆ సూత్ర సంఖ్యలు చూసుకొని అక్కడ చదువుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే, ఎలాగో గురుగారు చెప్తారు, బట్ ఇంట్రెస్ట్ ఉంటే డెప్త్ లో చదువుకోండి. లేదా సింపుల్ ఆహారహ అన్న పదం తీసుకోండి. నేను ఏదైతే లిస్ట్ ఇచ్చానో దాంట్లో వివరణ అంతా ఉంటుంది, సూత్ర సంఖ్య ఉంటుంది, చదువుకోవచ్చు. సరే, ఇప్పుడు మనము ఏమనుకున్నాము, అవి ఎలా ఉపయోగపడ్డాయో అంటే ఎలా పద నిర్మాణం జరిగిందో అనేది ఇందాక సెక్షన్ లో మనం చూసుకున్నాం. అవి కారకాల రూపంలో కారకాలను ఉపయోగించి మనం పద నిర్మాణం జరుగుతుంది. భావ అర్థంలో కూడా పద నిర్మాణం జరుగుతుంది. లేఖనం అని ఉంది. లేఖనం అంటే భావ అర్థంలో జరుగుతోంది. అలాగే మనము ఏంటి, పదాలు విశేషణాలు అవుతాయి, అవ్యయాలు అవుతాయి, అవన్నీ కూడా అదొక సెక్షన్. ఇన్ని రకాలుగా పదాలను సృష్టించవచ్చు కృత్ప్రత్యయాలతోటి అంత ఒక సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు రెండో సెక్షన్, ఆ సృష్టించిన పదాల్ని ఎలా వాడుకోవచ్చు అన్న సెక్షన్ లోకి ఇప్పుడు ప్రవేశించాం. అక్కడ మనకు అందరికీ తెలుసు 3 రకాల వాక్యాలు ఉంటాయి. కర్తరి ఉంటుంది, కర్మణి ఉంటుంది, భావి ఉంటుంది. కాలాలు కూడా 3 రకాలుగా ఉంటాయి. ఏది ఎలా వాడచ్చు, కర్తరిలో చూద్దాం. కర్తరిలో భూత చేయొచ్చు, కర్తరిలో వర్తమాన కాలం వాక్యం చేయొచ్చు, కర్తరిలో భవిష్యత్ కాలము చేయొచ్చు శత్రు ప్రత్యయాన్ని ఉపయోగించి. వాటి యొక్క ఉదాహరణను నేను ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఓపిక ఉన్న వాళ్ళు నేను ప్రెజెంటేషన్ పంపిస్తే చూసుకోండి ఉదాహరణలు. ఎందుకంటే వీటి మీద కాలము టైం వేస్ట్ చేస్తే మళ్ళీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి డైల్యూట్ అయిపోతుంది. లేదా చదివేసుకుందాము అంటే చెప్తాను, మీ ఇష్టం. ఈ సెక్షన్ వరకు కొంచెం డీటెయిల్డ్ గా వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. మిగతా వారికి ఏమైనా అభిప్రాయం ఉందా? సరే, అయితే శ్రీదేవి గారు అన్నారు కదా, డీటెయిల్ గానే వెళ్దాం అయితే మరి. సరే, భూతకాలం మనకి ప్రత్యయాలు తెలుసు. 140 ప్రత్యయాల్లో అన్ని ప్రత్యయాలు అన్నిటికీ అంటుకోవు, అన్ని ధాతువులకి అంటుకోవు. ఒకటే ప్రత్యయము అన్ని ధాతువులకి అంటుకున్నా ఒకే అర్థంలో పదాన్ని ఇవ్వదు. ఒకే అర్థంలో ఇన్ ద సెన్స్ ఒకే భావంతో అర్థాన్ని ఇవ్వదు, మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనము ఉదాహరణకి భూతకాలంలో తప్రత్యయాన్ని చూద్దాం. మనం తప్రత్యయాన్ని చూస్తే కనుక మనకు తెలుసు, మనకున్న వాటిలో తప్రత్యయం మనకి భూతకాలాన్ని సూచిస్తుంది అని. ఇప్పుడు కర్తరిలో భూతకాలం చూస్తున్నాము. చోరాహ ధావితవంతః మనకి చదువుకున్న, ఓకేనా, వాళ్ళు పరిగెత్తారు అని చెప్పుకుంటాం మనం. యాక్చువల్లీ లెక్క ప్రకారం పరిగెత్తిన వారై ఉన్నారు అని చెప్పుకోవాలి, కానీ పరిగెత్తారు అని చెప్పచ్చు. బాలకః భోజనం ఖాదతి,
ఖాదితః అస్తి, ఖాదితః ఆసీత్, ఎట్లానా ఏదైనా అధ్యాహారం చేసుకో, తినినవాడై ఉన్నాడు అని ఇక్కడ మనము కర్తరి అర్థంలో మనము వాక్యం రాసాం. ఓకే, బాలకుడు తినినవాడై ఉన్నాడు, భోజనంని తిన్నవాడై ఉన్నాడు అని చెప్తున్నాడు. కర్తరి వర్తమానం చూద్దాం. ఛాత్రః కృష్ణ ఫలకం పశ్యన్ లిఖతి. సో 3 to 123లో మనకి కావాలంటే మీరు ఆ సూత్రం నోట్ చేసుకొని దాని గురించి డెప్త్ లో మీరు చదవచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాడు, స్టూడెంట్ బ్లాక్ బోర్డ్ ని చూస్తూ రాస్తున్నాడు, చూస్తూ ఇంకా రాస్తున్నాడు. సో అది వర్తమాన కాలం. చూస్తూ రాస్తాడు అని కూడా చెప్పచ్చు, సింపుల్ ప్రెసెంట్ కూడా చెప్పచ్చు. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, పశ్యన్ అనేది మనకి కర్తృపదం, ఎందుకంటే అది శత్రు ప్రత్యయం కాబట్టి. సో అక్కడ వాడాం. అలాగే మనకి కర్తరిలో భవిష్యత్ కాలం కూడా చెప్పుకోవాలి. అప్పుడు యజ్ఞం చెయ్యబోతున్న ఋషి అక్కడ ఉన్నాడు అని చెప్పాలి. చేయబోతూ ఉన్నా అని అర్థం. ఓకేనా? అప్పుడు కరిష్యమాణ అని మనము శానచ్ ప్రత్యయాన్ని మనము ఇష్య అనేది పెట్టేసి చెయ్యొచ్చు. ఓకే, ఇది ఇలా మనము శత్రు శానచులు తప్రత్యయాలు ఇవి వాడుకొని చెయ్యొచ్చు. వీటిని నెక్స్ట్ మనకి కర్మణి భూతకాలము. చిన్న ఇది ఏంటంటే, ఇప్పుడు ఈ తా ప్రత్యయాన్ని మనం వివిధ రకాల రూపాల్లో యూజ్ చేస్తున్నాం. అంటే వర్తమానంలో యూజ్ చేస్తున్నాము, అట్ ద సేమ్ టైం భూతకాలంలో యూజ్ చేస్తున్నాం. అది అలాంటి ఉదాహరణ ఒకటి ఏదైనా చెప్తే కాస్త ఇప్పుడు రేపటికి వెళ్తాడు, రేపటికి చేరుంటాడు అని చెప్పాలి మీరు. రేపు ఈ పాటికి చేరుకుంటాడు అని చెప్పాలనుకోండి. అప్పుడు ఏంటి, రేపు అని చెప్తున్నారు, పక్క నుంచి చేరుకుంటాడు అని చెప్తున్నారు. అవునా? ఇలాంటప్పుడు మనం వాడుకోవచ్చు. ఎట్లా, గ్రామగతః భవిష్యతి, శ్వః సహ గ్రామగతః భవిష్యతి అని చెప్పచ్చు. గ్రామగతః అని వాడాను నేను. రేపు గ్రామం చేరుకున్నవాడై ఉంటాడు. నేను వాడింది తప్రత్యయము, కానీ దాన్ని నేను ఫ్యూచర్ టెన్స్ లో వాడాను, భవిష్యతి. ఓకే, అలా వాడుకోవచ్చు. వర్తమానంలో వాడాలి. భూతకాలంలో అయితే మనందరికీ తెలిసిందే, భూతకాలంలో మనం పెట్టడం తెలుసు మనకి. వర్తమానంలో ఎలా పెడతాం? వాక్యాలు మనకి వాక్యాలు చేస్తూ ఉంటే వచ్చేస్తుంది శ్రీదేవి గారు. పెద్ద అది చాలా అంటే మనము మనకి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. మనము చెప్పాను కదా, చందమామ స్టోరీస్ గానీ లేదా కథాహలో టెలిగ్రామ్ గ్రూప్ లోని కథాహలో ఉన్న కథలు జరుగుతున్నా ఇలాంటి వాక్య నిర్మాణమే ఉంటుంది అక్కడ. చాలా సామాన్యమైన యూసేజ్ అన్నమాట ఇవన్నీ. ఓకే, సో ఒక 2-3 కథలు మీరు ఆ కథాహ గ్రూప్ లో టెలిగ్రామ్ గ్రూప్ లో కథలు చదివితే మీకు ఈజీగా ఐడియా వచ్చేస్తుంది. చాలా ఈజీ. అంటే వర్తమానంలో రాముడు రావణుని చంపాడు, రామేణ బాణేన రావణ హతః ఉంది కదండి, అది చంపుతున్నాడు అని చెప్పేయచ్చు. చంపిన వాడై ఉన్నాడు. తర్వాత మీరు కొందాక అడిగారు కదండి ప్రత్యయాలది ఒకటి ఉంది నా దగ్గర. ఒక ప్రత్యయాలు ఒక క్రియాపదానికి అన్నిటికీ వస్తాయి. అవి ఎలాగంటే గమ్ చెప్పనండి. గమ్ అయితే లట్ ప్రత్యయం చెప్తాను మేడం. అంటే అలా కాదు, అంటే ఒక ఫ్లో లో అంటే 5 minutes ఉంది, అందుకని మెయిన్ మళ్ళీ టాపిక్ క్లోజ్ చేసేసుకున్నాను. అదే ఆ టాపిక్ కూడా ఉంది, అదే నా దగ్గర ఉన్నాయి అవి. అది ఒకసారి వీలుంటే కనుక ఆ ఫోటో పంపించండి మేడం, తర్వాత గ్రూప్ లో. సో ఇక్కడ మనకి చూస్తే కనుక నేను ఒక్క 10 minutes ఎక్స్ట్రా తీసుకోవచ్చా, లేదంటే లాజికల్ గా అయితే ఒక ఈ స్లైడ్ తర్వాత ఆపేస్తాను. మీరు వచ్చిందే ఎక్కువ. చంద్రబాబు నాయుడు చూసి వాళ్ళు సంతోషపడినట్టు మేము సంతోషపడిపోతున్నాం. లేదంటే చెప్పుకుందామంటే చెప్పుకుందాం, అందుకని అడుగుతున్నాను. ఎందుకంటే అందరు క్లాసెస్ ఉంటాయి, క్లాస్ కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి మేడం, పర్వాలేదు, ఇంకో 10 నిమిషాలు తీసుకొని. ఈ రోజు ఎక్స్టెండ్ చేసండి, పర్వాలేదు.
ఆ, సరే. సో ఆ వాక్యాలు నేను స్క్రీన్ షాట్ పెడతాను, తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ మీరు కూడా నేను కూడా ఆలోచించి ఇంకొన్ని వాక్యాలు పెడతాను తర్వాత. సరే, ఇప్పుడు పరస్పర సంబంధం ఇంకా కృత్ప్రత్యయాలు ఎక్కడెక్కడ వాడచ్చు. మనం ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాము? కృత్ప్రత్యయాలతోటి వచ్చిన పదాల్ని మనము 3 రకాల వాక్యాల్లోనూ 3 రకాల కాలాల్లోనూ అటు ఇటు తారుమారు చేసుకుంటూ మార్చుకోవచ్చు. ఇప్పుడు పరస్పర సంబంధం, వాక్యాల మధ్య పరస్పర సంబంధాన్ని అటువంటప్పుడు కూడా మనము ఈ కృత్ప్రత్యయాల్ని వాడతాం. ఎట్లా అంటే మనకు తెలిసిందే. గత్వా ఎలా వాడుకోవాలో తెలుసు. అటువంటి దాన్ని నేను రిపీట్ చేయను. అలాగే రిపీటెడ్ గా ఒక యాక్షన్, తాగి పడిపోయాడు, తిని లావ్ అయ్యాడు అని అలాంటి పదాలు చెప్పాలనుకో, అప్పుడు కూడా మనము దాన్ని ఏమంటాము? పౌనః పున్యం 3, 4, 22 సూత్రంలో దీని గురించి వివరంగా ఉంటుంది. ఛందస్సులో కూడా వాడబడుతుంది, కానీ ఛందస్సుకు దీని ముందు సూత్రాన్ని చెప్పారు. కానీ ఇది కేవలం లౌకిక ప్రయోగం. అంటే మన కొలోకియల్ లాంగ్వేజ్ లో మనం వాడేది, వాడుక భాషలో మనం ఉపయోగించే సూత్రము. అక్కడ ఇది వాడతాం. భుక్త్వా అటతి అని చెప్పాలనుకోండి, సేమ్ త్వాప్రత్యయమే వాడతాము, కానీ దానికి ఇలా రిపీటెడ్ గా జరిగే యాక్షన్స్ కి మనం ఈ సూత్రం వాడతాము అని మళ్ళీ వివరంగా పాణిని గారు మనకి చెప్పారు. అలాగే ఆ పని కోసము, అంటే ఆ క్రియ కోసము, క్రియార్థం, ఓకేనా? కొంచెం ఆ క్రియార్థంలో మనకి ఈ కృత్ప్రత్యయము ఉపయోగపడుతుంది, కృదంతము ఉపయోగపడుతుంది. అంటే ఏమిటి? 3, 3, 10. ఆ 3, 3, 10 సూత్రంలో మనకు తెలుసు, అహం గంతుం ఇచ్చామి, పఠితుం న శక్నోమి, అంటే ఆ క్రియ యొక్క పర్పస్ కి అని అర్థం. తుమునండి. దాని సందర్భంలో కూడా ఈ మనకి ఈ కృత్ప్రత్యయాలని, అదే కృదంతాల్ని మనం వాడతాం. ఓకే, నేను అన్ఇంటరప్టెడ్ గా వెళ్ళిపోతానండి. ఎవరైనా అన్మ్యూట్ అయినా నేను పలకను, ఎందుకంటే మెయిన్ టైం మనకి లేదు. సో తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు రాయండి. డెఫినెట్ గా గురువు గారిని అడగాలి మనము. నాకేమన్నా తెలిస్తే నేను చెప్తాను. మనకందరికీ తెలిసింది ఏంటి ఇప్పటి వరకు స్టోరీ? ధాతువులకి కృత్ప్రత్యయాలు చేరిస్తే మనకి కృదంతాలు అవుతాయి. వాటికి ప్రాతిపదిక సంజ్ఞనిచ్చి కృత్తతిథి సమాసాశ్చ అన్న సూత్రంతో వాటికి ప్రాతిపదిక సంజ్ఞనిచ్చి మనము తర్వాత సుప్పులు చేర్చి మనం పదాలని నిర్మించుకుంటాము. ఇది మనందరికీ నా 10 క్లాసుల నుంచి మనం చదువుకున్నదే ఇది. కానీ ఇక్కడ మనకు వచ్చిన సమస్య ఏంటి? ధాతువులు 1900 పైన ఉన్నాయి, ఇంచుమించుగా 2000 ఉన్నాయి. ఔపదేశిక ధాతువులే అయి ఉన్నాయి, అవునా? అది కాకుండా మనకి ఏంటి? ఆతిదేశిక ధాతువులు ఉన్నాయి, అలాగే సౌత్ర ధాతువులు ఉన్నాయి. మీరు మొన్న నోట్స్ కూడా చదివారు ఆల్రెడీ. మొన్న నేను నిన్న క్లాస్ లో పొద్దున్న నేను చెప్పాను ఆల్రెడీ. సో ఇలా ధాతువులు ఉన్నాయి. ఏ ధాతువులకి ఎప్పుడెప్పుడు ఎలా ఏ క్రమంలో అంటాలి, ఇవన్నీ చర్చ చాలా సుదీర్ఘంగా చెయ్యాలి. అది. రెండవది ఏంటి? కృత్ప్రత్యయాలు ఎన్ని రకాలు అంటే మనకి తెలుసు, 140 ఉంటాయి. అందులో కొన్ని మనకి సింపుల్ గా డివైడ్ చేయాలంటే, వాటి వర్గీకరణ చేయాలంటే కొన్ని వేదాల్లో చెప్పబడతాయి, చాలా మటుకు వేదాల్లో ఉంటాయి, కొన్ని మటుకు లౌకికంలో మనం ప్రయోగిస్తాం. మన వ్యావహారిక భాష యందు దాని యొక్క పదాల యొక్క నిర్మాణంలో మనము ప్రయోగిస్తాం. సో 140కి మనము 140 చదవనవసరం లేదు, ఇది మనకి తెలిసిందే. తర్వాత కృత్ప్రత్యయాలు అన్నిటికీ అంటుతాయా అన్న ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాము? ధాతువులకి కృత్ప్రత్యయాలు అంటుకుంటే పదాలు వస్తాయి అని చెప్పుకున్నాము. మన దగ్గర వచ్చిన సమస్య ఏంటి? అది చాలా సంఖ్యల్లో ఉన్నాయి ధాతువులు, కృత్ప్రత్యయాలు 7 ఉన్నాయి, పదాలు మటుకు అనంతంగా ఉన్నాయి. అవి ఎలా పుట్టాయి? ఈ సమస్య వస్తుంది. అన్ని ప్రత్యయాలు అన్ని ధాతువులకు అంటుతాయా? లేదు, కొన్ని ప్రత్యయాలే అన్ని ధాతువులకి అంటుతాయి. ఓకే, అలాగే మరి కొన్ని ప్రత్యయాలు కొన్ని ధాతువులకే అంటుతాయి, అది కూడా గుర్తుపెట్టుకో. అన్ని ప్రత్యయాలు అన్ని ధాతువులకు అంటుతాయి, కొన్ని ప్రత్యయాలు కొన్ని ధాతువులకే అంటుతాయి. రెండు డిఫరెంట్ పాయింట్స్. సో కొన్ని ప్రత్యయాలు అలా బిహేవ్ చేస్తాయి, కొన్ని ప్రత్యయాలు సకర్మక ధాతువులకు అంటుకుంటాయి, కొన్ని అకర్మక ధాతువులకు అంటుకుంటాయి.
మనం చెప్పుకున్నాం సకర్మక అకర్మక అని ఒక ధాతువుని మనము తెలుసుకోవాలి అంటే దాన్ని ఎలా తెలుసుకోవాలి అని మనం చెప్పుకున్నాం. ప్రశ్న వేసుకుంటే ఎక్కడికి, ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటే మనకి తృతీయలో అంటే ద్వితీయ విభక్తిలోనే సమాధానం వస్తే అది మనకి సకర్మక ధాతు అన్నట్టు. జవాబు వస్తే కనుక అది అకర్మక ధాతు. ఓకే, అది అంటే వెళ్తున్నాడు. వెంటనే ప్రశ్న ఏమొస్తుంది? ఎక్కడికి వెళ్తున్నాడు? గ్రామానికి వెళ్తున్నాడు. సో గ్రామానికి అన్న దగ్గర మనము ద్వితీయ విభక్తి పెడతాం. కర్మపదం అయిపోయింది. అటువంటప్పుడు గచ్చతి అనేది కర్మపదము. అది సకర్మక ధాతు అయిపోయింది. అకర్మక ధాతు అంటే స్నానం చేస్తున్నాడు. స్నాతి, నీటితో స్నానం చేస్తున్నాడు. నీటిని స్నానం చేస్తున్నాడు కాదు, నీటితో స్నానం చేస్తున్నాడు. సో తో వచ్చింది, తృతీయ విభక్తిలో వచ్చింది. అటువంటప్పుడు అది అకర్మక ధాతు. దానికి కర్మపదంతో పని లేదు. అది అకర్మక ధాతు అని మనం వర్గీకరించుకో. సో సకర్మక ధాతువులకి కొన్ని అంటుకుంటాయి, అకర్మక ధాతువులకి అంటుకుంటాయి కొన్ని. అలా కూడా విభజన ఉంది. అలాగే చెప్పుకున్నాం కదా, మనం ధాతువుకి మనము ఘై ప్రత్యయం చేర్చాం అనుకుందాం. అన్ని ఒకటే రకమైన అర్థాలతోటి అది పదాన్ని ఇస్తుందా? అన్ని ఒకటే రకమైన కారకాలతోటి పదాన్ని ఇస్తుందా? లేదు. డిఫరెంట్ కారకాలను అంటుకొని డిఫరెంట్ కారక అర్థంలో పదాలను ఇస్తుంది ఘై ప్రత్యయం అనేది. ఒకటే ప్రత్యయం అంటుకుంటాం ధాతువులకి, కానీ డిఫరెంట్ అర్థాలు. ఒకటే ధాతువుకి అదే ఘై ప్రత్యయము డిఫరెంట్ అర్థాలను కూడా ఇస్తుంది. అంటే డిఫరెంట్ కారకాల అర్థంలో ఇస్తుంది. మనం కారకం అంటే చెప్పుకున్నాం, సాధనం కింద ఒక పదాన్ని ఇస్తుంది, లేదా అధికరణం కింద ఒక పదాన్ని ఇస్తుంది, లేదా దేని నుంచి అయితే లాక్కుంటున్నామో ఆ అంటే అపదానం కారకంలో ఒక అర్థాన్ని ఇస్తుంది. అలా మనకి అదొక నెట్వర్క్ అన్నమాట. మనము ఫ్లైట్స్ వెళ్తుంటే మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, ఒక నెట్వర్క్ లాగా ఉంటుంది. అటు ఇటు క్రిస్ క్రాస్. ఈ కనెక్షన్స్ కూడా అలానే ఉంటాయి కృత్ప్రత్యయాలు. ఇప్పుడు మనకి ఏ ధాతువుకి ఏ ప్రత్యయాన్ని ఎప్పుడు మనము యాడ్ చెయ్యాలి, అసలు యాడ్ చెయ్యొచ్చా లేదా అన్నది చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసుకోవాల్సింది ఏంటి అన్నది మనము ఆల్రెడీ చర్చించుకున్నాం. ఏమిటి అంటే, ముందు ఆ పదాల మధ్య, ఆ శబ్దాల మధ్య సామర్థ్యం ఉందా లేదా? ఆ పదాల మధ్య అంటే మనం రివర్స్ లో వస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? కుంభం కరోతి సహ కుంభకారః అని మనం చెప్పుకుంటున్నాం, రివర్స్ లో వస్తున్నాం. సో మనం వాక్యాల దృష్టిలో చూద్దాం ముందు. సో వాక్యం మన ఎదురుగుండా ఉన్నప్పుడు ఏమన్నా రెండు పదాల్ని కలిపి దానికి ఏకార్థి భావం తీసుకురావచ్చా లేదా? అంటే ఒకే పదం అర్థం ఉండేలాగా తీసుకురావచ్చా అన్న సమర్థతని మనం చూసుకోవాలి. సామర్థ్యం మనం చూసుకున్నాం, రెండు రకాల సామర్థ్యం ఉంటుంది. రెండు పదాల మధ్య సంబంధము. ఓకే, మామూలుగా అయితే ఏం తెలుసు మీకు, కారక ప్రకరణం చదువుకున్నప్పుడు క్రియతోటి అన్ని కారకాలు అన్వయిస్తాయి. క్రియాన్వితాః కారకాః, క్రియతోటి అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది. సో ప్రాబ్లం లేదు. కానీ మనం అటువంటి సంబంధం గురించి అవ్వట్లేదు. సంబంధము ఉన్నప్పటికీ సమర్థత ఉందా అనేది చెక్ చేసుకుంటాం. సో సామర్థ్యం ఎటువంటిది? వ్యపేక్ష సామర్థ్యము ఉంటుంది, అలాగే ఏకార్థీభావ సామర్థ్యం ఉంటుంది. రెండు పదాలని మనం కలిపి ఒకటే అర్థంని ఉన్నటువంటి పదాన్ని మనం సృష్టించగలిగితే అటువంటప్పుడు మనకి అక్కడ ఏకార్థీభావం ఉన్నట్టు. ఇది ఆల్రెడీ మనము గత 2 క్లాసుల్లో మనం చదువుకున్నాం. ఇప్పుడు మీరు ఏకార్థీభావం అప్పుడు అది కరెక్ట్ గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. దానికి విగ్రహవాక్యం చేసుకోండి. మళ్ళీ మీరు కుంభకారః అని ఉంది, చేసుకున్నారు మీరు. కుంభం కరోతి అని మళ్ళీ విడగొట్టి దాన్ని వాక్యంలో పేరిస్తే ఏదైతే అర్థము ఆ వాక్యము మారకుండా వస్తుంటే అప్పుడే అక్కడ ఏకార్థి భావం ఉన్నట్టు ఆ విగ్రహ వాక్యం సెట్ అవుతున్నట్టు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఆల్రెడీ చాలా ఎగ్జాంపుల్స్ చేసుకున్నాము, మళ్ళీ ఎగ్జాంపుల్స్ చేస్తే కొంచెం క్లారిటీ వచ్చేసింది.
సో ముందు మనకి ఏకార్తి భావ అనేది అర్థమైపోయింది. గురువు గారు చెప్పారు. మనకేంటి ఆహార కుంభం కరోతి కటహ అనుంది. ఇక్కడ కుంభము కరోతి పక్కన పక్కనే ఉన్నాయి. వాటి మధ్య సామర్థ్యం ఉందా? పక్కన పక్కనే ఉన్నా సామర్థ్యం లేదు. ఆ రెండిటిని కలిపితే కుంభకారః అని చేస్తే కుంభం కరోతి సహ కుంభకారః అవుతుంది. దాన్ని మధ్యలో మనం పేరిస్తే మనకి వక్త ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం వస్తుందా? రావట్లేదు. అలా చెక్ చేసుకోవాలి. సో ఏకార్తి భావం ఏదో రెండు కలిపేస్తే ఏకార్తి భావం వచ్చేసింది, నేను చేసేస్తాను అంటే కుదరదు. ఆ వచ్చిన కొత్త పదము నిజంగానే అందులో ఇముడుతోందా? ఆ అర్థాన్ని మార్చకుండా ఉంటోందా? అనేది చెక్ చేసుకోవాలి. సో అది ఏకార్తి భావ సామర్థ్యం ఉన్నట్టు. లేదంటే లేనట్టు. సో విగ్రహ వాక్యం చేసుకోవాలి. విగ్రహ వాక్యాల్లో కూడా మనము ఏం చేసుకోవాలి? లౌకిక విగ్రహ వాక్యం చేసుకోవాలి. ఎందుకంటే అలౌకిక విగ్రహ వాక్యం చేయడానికే మనం ఈ కృదంత ప్రకరణ నేర్చుకుంటాం. కాబట్టి ఒక దాంట్లో ఒక వాక్యం మీకుంది. ఇక్కడ మనము ఈ రెండు పదాలని కలిపి కృత్ ప్రత్యయం పెట్టి మనము కృదంతం చెయ్యొచ్చా లేదా? ఒక కొత్త పదాన్ని నేను సృష్టించచ్చా లేదా అని చెక్ చేసుకున్నప్పుడు మళ్ళీ విగ్రహ వాక్యం చేసి దాన్ని ఆ వాక్యంలో కరెక్ట్ గానే అర్థంని మార్చకుండా ఇముడుతోందా అనేది చెక్ చేసుకో. విగ్రహ వాక్యం తర్వాత విధానం. సో ఏ విధానము అది సూత్రాల ద్వారా చెప్తారు. కృత్ ప్రత్యయము ఏ ప్రత్యయాన్ని ఏ ధాతు కన్నా అంటించేసి ఏ అర్థమన్నా తెచ్చేసుకోవచ్చా? లేదు. మనకి ఒక సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేశారు పాణిని గారు. ఆ సిస్టమ్ ప్రకారమే వెళ్ళాలి. ఆ సిస్టమ్ ఏంటి? సూత్రాలు. ఆ సూత్ర ప్రకారమే మనం వెళ్ళాలి. అలాగే ప్రయోగాభిధానం అంటే ఏమిటి? ఆ పదం యొక్క ప్రయోగం ముందు ఎప్పుడన్నా జరిగిందా? అలాంటప్పుడే మనం చెయ్యగలచ్చు. అంతేగాని నాకు దొరికింది ఓకే ఘ్నా అంటే వచ్చింది అంటే ఎక్కడైతే నేను దేన్నైతే నేను చంపేస్తూ ఉంటానో దాన్ని ఘ్నా 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 అని పెట్టేయచ్చు అనడానికి కూడా లేదు. ఓకేనా? ఆ పదము ఆ కృదంతము ముందు ఎప్పుడన్నా వాడబడి ఉండాలి. ఇలాంటి సందర్భంలోనే మనము కృదంతాలు చెయ్యొచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? మనకు వాక్యం ఉంది. వాక్యంలో పదాల మధ్య సంబంధం ఉంది. అది తెలుసు మనకి. అప్పుడే అది వాక్యం అవుతుంది. బావుంది. కానీ ఆ వాక్యాల ఆ పదాల మధ్య సామర్థ్యం ఉందా అనేది చూసుకోవాలి. ఏమవ్వడానికి సామర్థ్యము? అంటే వృత్తి అవ్వడానికి సామర్థ్యము. వృత్తి చెయ్యడానికి అంటే 2 పదాలు కలిపి కృదంత ప్రకరణలో మటుకు ఓకేనా? 2 శబ్దాలు లేదా ఒక్కొక్కసారి పదము వాటి కలయిక వల్ల ఓకే నూతన పదం వస్తోందా? ఓకే అది మనకి కృత్ప్రత్యయం. కొత్త అర్థంలో మనకి కొత్త పదం వస్తోందా అన్నదే మనకి అదే కొత్త శబ్దం వస్తోందా అన్నదాన్ని మనం చెక్ చేసుకోవాలి. అదే వృత్తి. వృత్తి అంటే ఏమిటి? ఆ ప్రక్రియ. ఇయన్నీ చెక్ చేసుకున్నాక ఏదైతే వస్తుందో ఫైనల్ గా రిజల్ట్ వస్తుందో ఆ ప్రక్రియనంతా చేస్తే ఓహో కృత్ ప్రత్యయం అంటిస్తే కృత్ వృత్తి వచ్చింది నాకు. ఓకే. లేదా నాకు 2 సుబంతాలను చేరిస్తే నాకు సమాస వృత్తి వచ్చింది. అంటే మీకు వృత్తులు 5 రకాలని మనం చెప్పుకున్నాం. ఆ 5 వృత్తులు అంటే 5 ప్రక్రియలు అని అర్థం చేసుకోవాలి. వృత్తి అంటే ఏంటి? ప్రక్రియ. ఏంటి? 2 శబ్దాలు లేదా 2 పదాలని కలిపితే ఒక నూతన పదం వస్తే దాన్ని మనమేమంటాము? వృత్తి అంటాం ఆ ప్రక్రియని. అది సమాస ప్రకరణం చూస్తే దాన్ని సమాస వృత్తి అంటాం. సీతాయాః పతిః. సీతాయాః పతిః. సీతాయాః అనేది సుప్పు. పతిః కూడా సుబంతం. సీతాయాః కూడా సుబంతం. ఈ రెండిటిని యాడ్ చేసే 2 పదాలని కలిపే సమర్థత సమాస ప్రకరణలోనే ఉంది. పదవిధి అనేది. సమాస ప్రకరణలోనే జరుగుతుంది.
అప్పుడు అది సమాస వృత్తి అంటాం. వచ్చిన దాన్ని ఆ ప్రక్రియని సమాస వృత్తి అంటాం. సీతాయాహ మరియు పతిహి ఈ రెండింటిని కలిపి సీతాపతి అని ఒక ప్రాతిపదికంని తెచ్చుకుంటే దాన్ని సమాస వృత్తి అంటాం. ఇక్కడ కృత్ ప్రత్యయాలు వాడుతున్నాం కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని మన ఎదురుగుండా వచ్చేదాన్ని కృత్ వృత్తి అంటాం. అంటే వాక్యం చూసుకోవాలి, వాక్యంలో 2 పదాల మధ్య సమర్థత ఉందా చూసుకోవాలి. అలాగే ఒకవేళ ఉన్న సమర్థత వాటిలో ఏకార్థీ భావం ఉందా చూసుకోవాలి. ఏకార్థీ భావం ఉన్నాక మనం విగ్రహ వాక్యం చేసుకుంటే అది కరెక్ట్ గా ఇముడుతా ఉందా లేదా చూసుకోవాలి. అర్థం మారకుండా కరెక్ట్ గా ఇముడుతా ఉందా లేదా చూసుకోవాలి. అలాగే మనము కృత్ప్రత్యయం చేస్తే అసలు పాణిని గారు నిర్దేశించిన సూత్రాల్లో అది ఉందా లేదా చూసుకోవాలి. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి, అసలు పూర్వం ఎప్పుడన్నా దీని ప్రయోగం జరిగిందా లేదా చూసుకోవాలి. ఇన్ని ఫ్యాక్టర్స్ పెట్టుకునే మనము కృత్ని నిర్మించవచ్చు. ఈ ప్రాసెస్ నే కృద్వృత్తి అంటారు. రమగారు ఏమైనా సందేహం ఉందా మేడం? ఈ ప్రాసెస్ నే కృద్వృత్తి అంటారు. క్లియర్? సో ఈ కృద్వృత్తి గురించే మనం ఇలాబరేట్ గా చదువుతాం. సో కృత్ ప్రత్యయాలు మొత్తం ప్రకరణం అంతా మనకి 3 రకాలు ఉంది. ఆల్మోస్ట్ చివరికి వచ్చేస్తున్నాను, ఇంకా 2 మినిట్స్ అండి. సో కృత్య అన్న దాంట్లో మనము ఇచ్చిన ప్రత్యయాలు చదువుతాము. కృత్ ప్రత్యయంలో మనము 2 భాగాలు ఉంటాయి, పూర్వ కృదంతము, ఉత్తర కృదంతము. సో భూతకాలము, వర్తమాన కాలము అలానే అవన్నీ పూర్వ కృదంతంలో జరుగుతాము. ఉత్తర కృదంతంలో వేరే జరుగుతాం, భవిష్యత్ కాలంకి వాటికి సంబంధించింది. తర్వాత మనము ఉణాదులు కూడా మనం చదవాలి, అప్పుడే ఇది కంప్లీట్ అవుతుంది. సో ఇది మనకి కృత్ అంటే నేను ఈరోజు షార్ట్ గా చెప్పదలుచుకున్న విషయము. చాలా ఉన్నాయి విషయాలు, కానీ కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు మిమ్మల్ని. సో కొంచెమన్నా అర్థమైంది అని అనుకుంటాను. అర్థం అవ్వకపోయినా కంగారు పడద్దు, ఎందుకంటే కాలక్రమేణా ఖచ్చితంగా మనందరికీ అర్థమవుతుంది. నాకు కూడా ఆల్మోస్ట్ ఈ కారకాల అర్థంలో అవుతుంది అంటే ఆల్మోస్ట్ నేను పుష్ప దీక్షిత్ గారి క్లాసు వాళ్ళు ఎప్పుడో జూన్ లో మొదలు పెట్టారంట. నేను అనుకోకుండా నాకు డిసెంబర్ లో ఆ లింక్ దొరికింది. అప్పుడు వాళ్ళు కృదంతాలు చేస్తున్నారు. నాకేం అర్థం కాలేదు, అప్పుడు ఏం అర్థం కాలేదు. ఇప్పుడు మీ అందరికీ మళ్ళీ చెప్తా ఉంటే గురుగారు కృదంతాలు చెప్తా ఉంటే ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. ఓహో ఈ ఉద్దేశంతో అప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నారు అని ఇప్పుడు అర్థమైంది. సెకండ్ టైం కాదు కదా, థర్డ్ టైం వింటే ఆటోమేటిక్ గా వస్తుంది. కాబట్టి ఎవ్వరు టెన్షన్ పడద్దు. ఏమన్నా పాయింట్ అర్థం కాలేదు అంటే నోట్ చేసుకోండి. నాకు కుదిరితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు తెలిస్తే. కుదిరితే కాదు, కుదురుతుంది, టైం ఉంది నాకు, కానీ నాలెడ్జ్ లేదు. ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు నాలెడ్జ్ ఉంటే. లేదు అంటే గురుగారి పాఠం అయ్యాక మళ్ళీ మనము అడుగుదాం గురుగారిని. క్లియర్ అండి?